హాయ్ హలో అండి, కమ్మని రుచులకి స్వాగతం. ఈరోజు అమ్మవారి నైవేద్యంగా బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం మొదటిగా ప్యాన్లో 1 కప్పు మినపగుళ్ళు, అలాగే దీనికి 2 కప్స్ బియ్యము యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకుని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. బూరెల పూర్ణం కోసం 1 కప్ శనగపప్పుని బాగా వాష్ చేసుకుని టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని ప్యాన్లో పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఉడికిందో లేదో ఇలా మెదిపి చూస్తే సరిపోతుంది. ఇలా అయిన దానికి బెల్లం యాడ్ చేసుకోవాలి. దీనికి 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం యాడ్ చేశాక చిన్న మంట మీద బెల్లం అంతా కరిగే వరకు కలపాలి. ఇలా ముద్దగా అయిన తర్వాత దీంట్లో ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. దీన్ని మ్యాషర్తో ఇలా మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదిపిన మిశ్రమాన్ని చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకోవాలి. నేను చూపించిన విధంగా బూరెల పప్పు నానిన తర్వాత ఇలా పిండిగా తయారు చేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ కలుపుకోవాలి. మనం తయారు చేసుకున్న పచ్చిశనగపప్పు బెల్లం ఉండల్ని ఇలా బూరెల పిండిలో వేసి బూరెల కింద వేసుకోవాలి. బూరెలు ఒకవైపు వేగిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా బూరెల మీద గరిటెతో తిప్పడం వల్ల అన్ని వైపులా సమానంగా వేగుతాయి. ఇలా ఎర్రగా వేగిన వాటిని ఆయిల్ నుంచి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారండి, ఎంతో ఈజీగా తయారయ్యే బూరెల్ని. మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.